హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త 70 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే 70 ఏళ్ళు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ను అయితే ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తీసుకొస్తామని అయితే ప్రధాని మోడీ ఆదివారం అన్నారండి. సో దీనివల్ల 70 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని అయితే ప్రధాని తెలిపారు. సో ఈ విధంగా ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారండి. వృద్ధులకు, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారికి అయితే అనారోగ్యాలకు సంబంధించి చికిత్సకు ఇక వెనుక ఉన్న ఖర్చు ఉన్నా కూడా ఎంత ఉన్నా సరే ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే ఆయన పీఎం మోడీ గారు పేర్కొన్నారు. తన మేనిఫెస్టోలో అయితే ఈ విధంగా తీసుకురానున్నారు. వృద్ధులకు అతిపెద్ద ఆందోళన ఏంటంటే వారు వ్యాధులకు చికిత్స ఎలా భరించాలి, ఆ డబ్బులు ఆ మొత్తం ఎలా తేవాలి. సో ఆ ఆందోళన మధ్యతరగతి మరియు మరింత తీవ్రతమైంది. 70 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తి పరిధిలోకి వస్తారు. కాబట్టి బీజేపీ ఇప్పుడు సంకల్పం తీసుకుందండి. సో ఆయుష్మాన్ భారత్ యోజన అని మోడీ అన్నారు. సో ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ వర్గాలకు చెందిన వారిని కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ట్రాన్స్జెండర్లను కూడా తీసుకురావాలని అయితే బీజేపీ నిర్ణయించిందండి. సో ప్రస్తుతం 34 కోట్ల మందికి పైగా పౌరులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల రూపాయల ఉచిత బీమా అయితే పొందుతున్న విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ఇప్పుడు మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ పథకం అంటే భారతదేశం అంతా 80 కోట్ల మందికి పైగా ప్రజలు 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ని అయితే లభిస్తుంది. ఈ పథకానికి వాస్తవానికి FY19 అండి, ఫైనాన్షియల్ 19 కేంద్ర బడ్జెట్ ప్రకటన సమయంలో భారత మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ అయితే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రాథమిక, అలాగే మాధ్యమిక మరియు తృతీయ స్థాయిలో నివారణ మరియు ప్రమోషన్, అలాగే అంబులేటరీ కేర్ వంటి సౌకర్యాలు కవర్ చేయబడతాయి. ఇవి 3 రోజులు ఫ్రీ హాస్పిటలైజేషన్ అయితే మరియు 15 రోజులు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు వంటివి రోగ నిర్ధారక మరియు ఔషధాలకు అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ముందున్న వైద్య పరిస్థితులు మొదటి రోజు నుంచి కవర్ చేయబడతాయి. పథకం యొక్క ప్రయోజనాలు: భారతదేశం అంతటా పోర్టబుల్. ఇది ఒక లబ్ధిదారుడు నగదు రహిత చికిత్సను పొందేందుకు భారతదేశంలోని ఏదైనా ఎంపానల్ ప్రభుత్వం లేదా ప్రైవేటు హాస్పిటల్ని అయితే సందర్శించవచ్చని అయితే సూచిస్తుందండి. ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడిన సేవలు: మందులు, సామాగ్రి, రోగ నిరోధక సేవలు, వైద్యుల ఫీజులు, గది ఛార్జీలు, సర్జన్ ఛార్జీలు, ఓటీ మరియు ఐసీయూ ఛార్జీలు మొదలైన వాటికి మాత్రమే పరిమితం కాకుండా చికిత్సకు సంబంధించి అన్ని ఖర్చులను కూడా కవర్ చేసేలా దాదాపుగా 1929 విధానాలు అయితే ఈ ఆయుష్మాన్ భారత్ కింద అయితే ఉంటాయి.